మన తెలుగువారు భోజన ప్రియులు. అందులోనూ 2 పూట్ల అన్నం తినకపోతే మనకి ఏదోలా ఉంటుంది. మనకు అది ఎప్పటి నుండో అలవాటైపోయింది. మరి మనం ప్రతిరోజు మనం తాగే మంచినీళ్ళ తర్వాత మన బాడీలోకి ఎక్కువగా పంపించేది ఏంటిదండి? రైసే, మనం వండుకున్న అన్నం. మరి ఈ అన్నమే కలుషితమైపోతే మనం తాగే బిందులో, మంచినీళ్ళ బిందులో ఒక్క చుక్క విషం పడితే మనం వాటర్ అన్ని పారబోసేస్తాం. అలాంటిది మన బాడీలోకి మోర్ దాన్ 50% విషమే వెళ్తే మనం ఎన్ని డైట్స్ చేసినా, ఎంత హెల్దీగా ఉండటానికి ట్రై చేసినా అనారోగ్యం అనేది మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది. అది గాల్లో దీపం పెట్టి దేవుడికి ఎంత ప్రార్థించినా ఏం లాభం అండి. సో అందుకని ఈ రైసుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఏ రైస్ అయితే మంచిది అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వారంలో ఖచ్చితంగా తినవలసిన పండ్లు కానీ, కూరగాయలు కానీ, ధాన్యాలు కానీ ఏమేమి మంచిదో నేను వీడియోస్ చేస్తూ వస్తున్నాను. నా లాస్ట్ వీడియోస్లో మినప్పప్పుని కింగ్ ఆఫ్ పల్సెస్ అని ఎందుకు అంటారో, ఈ చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ ములక్కాయలు ఎంత మంచి చేస్తాయో నా లాస్ట్ వీడియోస్లో చేశాను. మీరు ఒకవేళ చూడపోతే ఖచ్చితంగా చూడండి. ఫుడ్ గురించి నా ఈ రీసెర్చ్లో వచ్చే నాలెడ్జ్ని నా ఫ్యామిలీ వరకే కాకుండా అందరికీ షేర్ చేయాలి అని నేను వీడియోస్ చేస్తున్నాను. నా ఫ్యామిలీతో పాటు అందరూ హెల్దీగా ఉండాలి అనేదే నా ధ్యేయం. సో స్వచ్ఛ ప్రకృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. నా వీడియోస్ పెట్టగానే అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ఏ అప్డేట్ అయినా లేట్ అవ్వచ్చు, కానీ ఫుడ్ గురించి, హెల్త్ గురించి అప్డేట్స్ అస్సలు లేట్ అవ్వకూడదు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజుల్లో మనం తినే రైస్ చూసుకుంటే తెల్లగా సున్నంలా ఉంటుంది. అది కూడా హైబ్రిడ్ రకం. ఈ హైబ్రిడ్ రకంలోనే అన్పాలిష్డ్ రైస్ తీసుకున్నా అందులో ట్రెడిషనల్ మెడికల్ ప్రాపర్టీస్ చాలా తక్కువ ఉంటాయి. హీలింగ్ పవర్ కూడా అస్సలు ఉండదంటండి. పైగా ఆర్సెనిక్ అనే డేంజరస్ కెమికల్ ఇది రైస్లోనే ఉంటుందంట. అది కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఈ న్యూట్రియన్స్ అండ్ విటమిన్స్ కూడా చాలా మోడరేట్గా ఉంటాయి. అది కూడా పై పొరలో ఉంటుంది. మరి మనం దాన్ని ఫుల్గా పాలిష్ చేసి వైట్గా ఉండే రైస్ తింటున్నాం. అందులో కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమీ ఉండదు. అసలు బలమే ఉండదు. చాలా త్వరగా అరిగిపోయి డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోద్ది షుగర్స్ అంతా. అబోవ్ 90% జనాలకి షుగర్ వ్యాధి రావడానికి ముఖ్య కారణం ఈ హైబ్రిడ్ రైసే అండి. మన పురాతన కాలం నుండి ఉన్న రైసెస్ని పక్కన పెట్టి ఈ జబ్బులు వచ్చే రైసెస్ని తినడం మనకి అవసరమా చెప్పండి? ఈ జబ్బులతో పోరాడడానికే మన జీవితాంతం మొత్తం సరిపోతుంది. ఇంకా లైఫ్లో గొప్పగా సాధించడానికి టైం ఎక్కడ ఉంటుంది మనకి కానీ, చిన్నపిల్లలకి కానీ? అందరూ దేశీవాళీ రైస్ స్టార్ట్ చేయండి. ఇది అరగదు, పిల్లలు ఇష్టపడరు, వేడి చేసిద్ది అనే వాళ్ళ మాటలు అస్సలు వినకండి. మనం తినే చికెన్లు, మటన్లు కంటే ఎక్కువ వేడి చేయదు, ఎక్కువ అరగకుండానూ ఉండదు. ఒకేసారి కాకపోయినా మెల్లగా కొంచెం కొంచెం ట్రై చేయండి. షుగర్ పేషెంట్స్ నవారా రైస్ తినడం వల్ల షుగర్ తగ్గింది అనే న్యూస్ మీరు వినే ఉంటారు. అండ్ కీళ్ళ నొప్పులకు కూడా ఈ నవారా రైస్ బాగా పనిచేస్తుంది. హార్ట్ పేషెంట్స్కి కాలబట్టి రైస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి కులాకార్ రైస్, మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి మాపిల్లై సాంబార్ రైస్, పిల్లల ఇమ్యూనిటీ పెరగడానికి, బోన్స్ గట్టిపడడానికి బహురూపీ రైస్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం ఉన్నవారికి రత్నచోడి రైస్, ఇంకా చాలానే ఉన్నాయండి. ఇన్ని మెడికల్ వాల్యూస్ ఉన్న దేశీవాళీ రైస్ పక్కన పెట్టి హైబ్రిడ్ రైస్ తింటున్నాం, జబ్బులు తెచ్చుకుంటున్నాం, దానికి మళ్ళీ మెడిసిన్స్ వాడుతున్నాం. ముక్కు ఎక్కడ ఉంది అంటే మొత్తం తిప్పి చూపించినట్టు ఉందండి మన పరిస్థితి. సో అందరూ దేశీవాళీ రైస్ ట్రై చేయండి. ఏ సమస్య లేని వారు ఎవ్రీ 2 monthsకి ఒక్కో రైస్ రకం మార్చుతూ ఉండండి. వీక్లీ 7 daysలో 4 days రైస్ తిని ఇంకో 3 days మిల్లెట్స్ తినడానికి ట్రై చేయండి. అలా మన డైట్ని బ్యాలెన్స్ చేసుకుంటే మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటాము. ఈ దేశీవాళీ రైస్ వండే ముందు 6 to 12 hours మధ్యలో నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మర్చిపోకుండా గంజి మాత్రం వార్చండి. మరి ఈ దేశీవాళీ రైస్ ఎక్కడ కొనాలి? బయట ఆర్గానిక్ స్టోర్స్లో ధరలు మామూలుగా లేవు. ఈ ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు ఫార్మర్స్ దగ్గర 10 రూపాయలకు కొని మనకి 50 నుండి 100 రూపాయల మధ్యలో అమ్ముతున్నారు. అంటే 5 రెట్లు ఎక్కువగా అమ్ముతున్నారు. దీనివల్ల మన రైతులకి ఉపయోగమే ఉండదండి. మనమందరం కలిసి ఫార్మర్స్ దగ్గరే డైరెక్ట్గా కొందాం. మీకు తెలియకపోతే నాకు వాట్సాప్ చేయండి, మీకు ఫార్మర్స్ డీటెయిల్స్ ఇస్తాను. నాకు రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి అందరం కలిసి ఒకేసారి బల్క్ ఆర్డర్స్ ఇస్తున్నాం న్యాచురల్ ఫార్మర్స్కి. దీనివల్ల ప్రైజెస్ చాలా అంటే చాలా తగ్గిస్తున్నారు. ఇటు ఫార్మర్స్కి అండ్ మనకి ఇద్దరికీ లాభమే. విన్ విన్ స్ట్రాటజీ లాగా. లోకల్ ఫార్మర్స్ని మనందరం కలిసి సపోర్ట్ చేద్దాం. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా ఒక లైక్ చేసి, మీరు ప్రేమించే వాళ్ళకి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి నా వీడియో షేర్ చేస్తూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం
నా స్వచ్ఛ ప్రకృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. నేను వీడియో పెట్టగానే మీకు ఇమీడియట్గా అప్డేట్స్ వచ్చేస్తాయి.